పరీక్షా ఫలితాలు ప్రకటించారు. ఇందిర ప్రథమ శ్రేణిలో పీయూసీ పాస్ అయింది. చంద్రం తృతీయ శ్రేణిలో BA ఉత్తీర్ణుడయ్యాడు. లక్షలకు లక్షలు లాటరీ వచ్చినట్లు ఆనందించారు జానకిబాయి దంపతులు. సరిపోయిన డబ్బిచ్చి ఇందిర గోపీలను షాపింగ్కు వెళ్ళమన్నారు. గోపి సిద్ధమయ్యాడు. కానీ ఇందిర ఇష్టపడలేదు. ఆమె సెలెక్ట్ చేసిన బట్టలు గోపి తీసుకునే షర్తు మీద ఇద్దరూ కలిసి కారులో లక్ష్మీ జనరల్ స్టోరుకు పయనమయ్యారు. తనకు నచ్చిన 2 చీరలు ఏరాడు గోపి. పోటీగా 4 శాల్తీలు గోపికి సెలెక్ట్ చేసింది ఇందిర. గోపి మరికొన్ని చీరలు తీశాడు. అలా పోటీతో ఒక్కొక్కరు 20 శాల్తీలు ప్యాకింగ్ చేయించారు. ముళ్ళలు చూసి సమానమైన దుస్తులు ధరించే ఇందిరా గోపీలు ఇన్ని బట్టలు ఎలా కొన్నారో అర్థం కాకపోయినా ఈ రూపంగానైనా మంచి బట్టలు కొనుక్కున్నారని తృప్తి చెందారు రామారావు దంపతులు. ఏమిరా గోపి, ఇష్టం మీదే తెచ్చుకున్నారా, లేక షాపు వాడే స్వంతంగా ప్యాక్ చేసి ఇచ్చాడా బట్టలు? అడిగింది జానకిబాయి. ముందు అమ్మాయి గారిని అడగండి, ఏం సంజాయిషి ఇచ్చుకుంటారో. ఏం పిల్ల మాట్లాడవు? ఆయన్ని అడగండి, ఏం సెలవిస్తారో. జరిగింది వివరిస్తారా? ఒకరిపై ఒకరు కొండాలు చెప్పుకుంటూ కూర్చుంటారా? గద్దించింది జానకిబాయి. చిన్నపిల్లలు సరదాగా ఏరుకోరు తెచ్చుకుంటే మధ్యలో నీ జోక్యం ఎందుకే? సమయానుసారంగా తన పాత్రను ఆ వినోదంలో ప్రవేశపెట్టుకున్నాడు రామారావు. నేనే గెలిచాననే సంతోషంతో రెచ్చగొట్టే విధంగా నవ్వసాగింది ఇందిర. అది సహించలేక వద్దంటున్నా వినకుండా బట్టల షాపంతా ముళ్ళు కట్టించుకొచ్చి నంగనాచలా ఎలా నవ్వుతుందో చూడమ్మా ఫిర్యాదు చేశాడు గోపి. తానే చీరలన్నీ కట్టకట్టించి ఇప్పుడు అమ్మ చాటున చేరి నా మీద చాడీలు చెబుతున్నాడు బుజ్జబ్బాయి, చూడు బాబు అని రామారావుతో రిపోర్టు చేసింది ఇందిర. చర్చనంతటితో ముగించాలని, మీరిద్దరూ తక్కువవారు కారు కానీ పెట్టెలో బట్టలు సర్దుకుని ఈరోజు కార్యక్రమం ఆలోచించండని ఆజ్ఞాపించింది జానకిబాయి. కథ రక్తి కట్టే సమయం ఆసన్నమైంది. పరీక్షా ఫలితాలు తెలిసాయి. నా శ్రమ ఫలించి ప్రథమ శ్రేణి సంపాదించుకున్న అమ్మాయి గారితో మెడిసిన్కు అప్లికేషన్ పెట్టించాలన్నాడు గోపి. నాకేం తక్కువని చదవాలి, అమ్మతో కలిసి రోజు హాస్పిటల్కి వెళ్తానని మొండిగా జవాబిచ్చింది ఇందిర. ఆ మాట గోపికి దుస్సహాయమైంది. నోటు నుండి మాటలు వెలువడలేదు. ముఖం నల్లబడింది. మనిషంతా ఊగుతున్నాడు. చిన్నబోయిన గోపి ముఖం చూడలేక జానకిబాయి, ఆవేశపడతామేం నాయనా, నీకు దూరం కాలేక విముఖత్వం చూపించింది కానీ మన మాట కాదంటుందిరా అమ్మాయి. ఏం లోపం మనకు? తినటానికా కట్టడానికా? ఎన్నాళ్ళు కూర్చుని తిన్నా సరిపోయినంత ఆస్తి మేము సంపాదించాం. మీరు తప్ప మాకెవరున్నారు? డాక్టరు కానంత మాత్రాన నష్టమేముంది? నచ్చచెప్ప ప్రయత్నించింది. నీకు కృతజ్ఞతలు చెప్పుకునే అవకాశం లేకుండా చేశావమ్మా. మీ ప్రేమాదరాలు నేను భరించలేకుండా ఉన్నాను. నా అంత అదృష్టశాలి మరొకరుండరు తల్లి. గోపి అంటుంటే అడ్డు వచ్చి రామారావు, యోగ్యుడివైన నువ్వు పూర్వ పుణ్యవశాన దొరికావని మేము గర్వించాలి. మా అదృష్టంగా భావించాలి. నిన్ను నీవు చిన్నబుచ్చుకోకూడదు బాబు అన్నాడు. ఇదంతా మనందరి అదృష్టమని జానకిబాయి సవరించింది. ఇన్నాళ్ళ నుండి గోపిని కంటికి రెప్పగా కాపాడిన నేను మీ మధ్యలో విలువ లేకుండా పోయాను మూతి ముడుచుకుని అంది ఇందిర. మాకీ ఆనందాన్ని ప్రసాదించింది నువ్వేనమ్మా. నీ చలవ వల్లనే మా ఇల్లు కళకళలాడుతుందమ్మా. అందుకే మనందరి అదృష్టమన్నాను. ఇక శాంతించు తల్లి అని తృప్తిపరిచింది జానకిబాయి. ఈ ఆనంద సమయంలో ఓ ప్రధానమైన ఘటన మీకు వివరించక తప్పదు. అమ్మాయి గారు అవునన్నా కాదన్నా మెడిసిన్ చదవాలని నేను పట్టుపట్టడానికి ఓ ముఖ్యమైన కారణం ఉంది. ఆ అమ్మాయి గారి తల్లిదండ్రులు అగ్నికాహుతైనప్పుడు శోక సముద్రంలో మునిగిన మమ్మల్ని హాస్పిటల్లో చేర్పించారు పోలీసులు. ఆ భయంకర ఆఘాతాన్నుండి కోలుకోకముందే మాతో పాటు మరికొందరు పసివండ్లను కలిపి 8 గంటల వ్యవధిలోనే నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటారు హాస్పిటల్ అధికారులు. ఆ దృశ్యం నా హృదయంలో చెరగని ముద్ర వేసింది. రోగానికే కాక రోగి మనస్సుకు కూడా చికిత్స చేయవలసిన ఆవశ్యకత ఉందని వయసు పెరిగాక నేను తెలుసుకున్నాను. లంచాలకు జీతపురాళ్లకు అలవాటైన డాక్టర్లు రోగుల మనసు చదవలేరు. ఆదర్శంగా సేవ చేసే డాక్టర్లే ఆ పని చేయగలరు. నేనందుకు ఉపయోగించను కాబట్టి ఆ అమ్మాయి గారిని మెడిసిన్ చదివించాలని నిశ్చయించుకున్నాను. అదే ఆశతో శ్రమించాను. మీ చల్లని హస్తఛాయల్లో కష్టాలు నశించి సుఖమైన రోజులొచ్చాయి. మంచి మార్కులతో పాస్ అయ్యారు అమ్మాయి గారు. అనామకుడుగా ఉన్నప్పుడు కన్నకలలు నేను ఫలించనున్నాయని
గంపెడాశతో ఉన్న నన్ను నిరాశపరచాలనుకుంటే చేసేదేముంది అని తల వంచుకున్నాడు గోపి. నన్నింతవరకేనా అర్థం చేసుకుంది నువ్వు గోపి? ఒంటరిగా నిన్ను వదిలి వెళ్ళటానికి అంతరాత్మ అంగీకరించక తటపటాయించాను, కానీ ఇలా నీ హృదయం క్షోభిస్తుందనుకుంటే ఎప్పుడో మెడిసిన్కు అంగీకరించేదాన్ని. నీ సంతోషం కోసం ఏమైనా చేసేదాన్ని. మీరంతా కలిసి ఇక్కడి నుంచి నన్ను వెళ్ళగొట్టాలని చూస్తున్నారు, వేదనాభరితమైన కంఠంతో అంది ఇందిర. నిష్ఠూరంగా మాట్లాడతామేం ఇందిరా? అబ్బాయి తప్పేముందిప్పుడు? చాలా కాలంగా మర్మం లేకుండా కలిసి ఉన్నవాళ్లు ఒకరి భావాలొకరు సావధానంగా అర్థం చేసుకుని కర్తవ్యం నిర్ణయించుకోవాలి, కానీ అపోహలకు గురి కాకూడదమ్మా. పైగా మీకు మేము అండగా ఉంటిమి అని ఊరడించింది జానకిబాయి. మిమ్మల్ని అణువణువు అర్థం చేసుకుంది ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారంటే నేనేనని చెప్పాలి. చిన్నతనంలో కాలువలో దూకపోయినప్పుడే మీరు నా వియోగం భరించలేరని గ్రహించాను. కానీ నా లక్ష్యం నెరవేరటానికి కఠినంగా ప్రవర్తించినందుకు నన్ను క్షమించండి అమ్మాయి గారు అంటూ ఇందిరను శాంతపరచ ప్రయత్నించాడు గోపి. గారు గీరు మీరు అంటూ సంబోధిస్తే నీతో మాట్లాడేది లేదు గోపి మహాశయ. ఇష్టం వచ్చినట్లు ఉపన్యాసం ఇచ్చి క్షమించమంటే ఇక్కడ తేలికగా క్షమించేవారెవరూ లేరు. నేను డాక్టర్ కావాలని నీకు పట్టుదల ఉంటే నాతో నువ్వు మద్రాసు వస్తానంటేనే క్షమించటం చదవటం. వెంటనే డాక్టరు దంపతులు జోక్యం కలిగించుకుని, ఉన్నత విద్యాభ్యాస సమయంలో ఒంటిగానే ఉండాలమ్మా అనగానే గోపికి ఊరట కలిగింది. ఆ సలహా నచ్చకపోయినా ఉపయోగించే భాష దొరక్క తన భావాన్ని స్పష్టంగా వ్యక్తీకరించలేకపోయింది ఇందిర. ఆపద తొలగినట్లు సంతృప్తిగా గాలి పీల్చారు రామారావు దంపతులు. నలుగురు కలిసి మ్యాట్నీ సినిమాకెళ్లారు. ఒక పక్క జానకిబాయి రామారావులు, రెండవ పక్క ఇందిర గోపీలు జంటలుగా కూర్చున్నారు. సినిమా కరుణరస ప్రధానమైంది. యువతీ యువకులు ప్రేమించుకుని ఆశాసౌధాన్ని నిర్మించుకుంటారు. వారి ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించనందువల్ల వియోగాన్ని సహించలేక ఆ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ దృశ్యం చూడలేక ఇందిర నేత్రాల నుండి అశ్రుధార వెల్లువలా ప్రవహించింది. భ్రమకే భయంతో ఇంతగా దుఃఖిస్తున్నారు? సత్యాన్ని ఎదుర్కోవలసి వస్తే మీ స్థితి ఎలా ఉంటుందో అమ్మాయి గారు అని తన దస్తీలో కన్నీరు తుడుస్తూ మృదువుగా మందలించాడు గోపి. స్పర్శానందం అనుభవిస్తూ, ఓయబ్బా, పెద్ద ధైర్యం గల హీరో అయ్యావులే ఈరోజు. సంబోధనలు కూడా అలాగే ఉపయోగించరాదు, అందంగా ఉంటుంది అని ఇందిర ప్రతి జవాబు ఇచ్చేలోగా జనగణమన గీతంతో సినిమా పూర్తయింది. చంద్రం తండ్రి వెంకట్రావు రిటైర్డ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు, తల్లి అనసూయమ్మ. సత్ప్రవర్తన, సతీత్వము, మాతృహృదయము మూర్తిభవించిన ఇల్లాలామే. పూర్వులు సంపాదించిన భూములు బోలెడన్నున్నాయి. ఉద్యోగంలోనూ గణనీయమైన మొత్తాన్ని కూడబెట్టాడు వెంకట్రావు. పుత్రికలు వివాహాలయ్యి హాయిగా కాపురం చేసుకుంటున్నారు. చంద్రం గురించే తల్లిదండ్రులకు తీరని బాధ. BA పూర్తయ్యాక వకాల్తాలో జాయిన్ అవ్వమన్నాడు తండ్రి. స్టడీస్ మానేస్తానన్నాడు చంద్రం. చదువు మానేసిన కొడుకు సుఖిస్తే చాలని కట్నకానుకలు లేకుండా ఇందిరను కోడలుగా స్వీకరించటానికి ప్రయత్నిస్తే అది మృగతృష్ణగా మారింది. రూపురేఖల్లో చంద్రం ఎవరికీ తీసిపోడు. క్రమశిక్షణతో కృషి చేసి క్లాసులో ఫస్ట్ మార్కులు సంపాదించుకొనటం అతనికి అలవాటు. అన్ని రంగాల్లో ప్రముఖ పాత్ర నిర్వహిస్తూ అధ్యాపక వర్గానికి, విద్యార్థులందరికీ అభిమాన పాత్రుడయ్యాడు చంద్రం. కొందరు విద్యార్థులను ఆకర్షించి కవ్వించిన చలించక BA 2వ సంవత్సరం వరకు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. ఇందిర పరిచయ పరాభవాల తర్వాతే చంద్రంలో విద్యా తత్పరణ నశించింది. తన లేఖకు సమాధానం రానందుకు మౌనం అర్ధాంగీకారంగా భావించి ఇందిరపై ఆస్తులు పెంచుకున్నాడు. తండ్రి వెంకట్రావు రాయబారం ఫలించకపోయినా నిరుత్సాహపడలేదు.